స్విట్జర్లాండ్లోని మంచుకొండల్లో సెగలు రేగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక దావోస్లో అగ్రరాజ్యం అమెరికాకు ఐరోపా దేశాలకు మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపేసుకుంటామన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. ఒకవైపు శాంతించండి అని అమెరికా బుజ్జగిస్తుంటే బలవంతుల బెదిరింపులకు భయపడడం అంటూ ఐరోపా గర్జిస్తోంది. అసలేం జరుగుతోంది దావోస్లో? వాచ్ దిస్. మంచు కురిసే దావోస్ నగరం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై చర్చలు జరిగే ఈ వేదికపై ఈసారి గ్రీన్లాండ్ చిచ్చు పెట్టింది. డెన్మార్క్ దేశానికి చెందిన గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికాలో కలిపేసుకుంటామని ట్రంప్ చేస్తున్న ప్రకటనలు యూరోపియన్ యూనియన్ కు ఆగ్రహం తెప్పించాయి. కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్ అమెరికా మ్యాప్లో ఉన్నట్లుగా ట్రంప్ ఒక ఏఐ చిత్రాన్ని పోస్టు చేయటం అగ్నికి ఆజ్యం పోసింది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఘాటుగా స్పందించారు. అమెరికాపై ఆధారపడడం తగ్గించుకోవాలని, రక్షణ మరియు ఆర్థిక రంగాల్లో ఐరోపా స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. దావోస్ వీధుల్లో ట్రంప్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం అమెరికా అలోన్, అమెరికా ఒంటరిగా మారుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ సైతం పరోక్షంగా ట్రంప్ ను బుల్లీతో పోల్చారు. ప్రపంచం ఇప్పుడు కొత్త సామ్రాజ్యవాదాన్ని కోరుకోవడం లేదని, చట్టబద్ధమైన పాలన కావాలని ఆయన స్పష్టం చేశారు. ఎలాన్ మస్క్ యొక్క ఎక్స్ ప్లాట్ఫామ్ కు చెక్ పెడుతూ కొత్త సోషల్ మీడియా నెట్వర్క్ ను కూడా యూరోపియన్ ప్రతినిధులు ఇక్కడ ప్రమోట్ చేయడం విశేషం. పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే యూరోపియన్ కౌన్సిల్ జరిపిన సర్వేలో కేవలం 16% మంది మాత్రమే అమెరికాను తమ మిత్రదేశంగా భావిస్తున్నారు. మెజారిటీ ప్రజలు అమెరికాను ఒక ప్రత్యర్థిగా చూస్తుండడం గమనార్హం. ఒకవేళ ట్రంప్ ఇలాగే మొండిగా ముందుకు వెళ్తే అమెరికా కంపెనీలపై ఆంక్షలు విధించే యాంటీ కోయర్షన్ చట్టాన్ని ప్రయోగించేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధమవుతోంది. మొత్తానికి దశాబ్దాల నాటి నాటో బంధం ఇప్పుడు గ్రీన్లాండ్ పుణ్యమా అని బీటలు వారుతోంది. అమెరికా ఒంటరి బాట పడుతుందా, లేక ఐరోపా దేశాలు తమ పంతో నెగ్గించుకుంటాయా అన్నది వేచి చూడాలి.